శనివారం పూజ అనమాట. సో పచ్చి బియ్యము ఏవైనా పర్లేదు, నేను ఎలా చేస్తాను అనేది కూడా ఒకసారి చూపిస్తాను. సో ఎప్పుడు నేను అందుకే తడి బియ్య పిండితోనే చేస్తాను. సో అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటాను. ఇప్పుడు దీనికి ఇంకా బొట్లు పెట్టుకుని దీపం పెట్టుకోవడమే. ముచ్చటగా ఉంటాయి. ఆశీర్వాదం ఎప్పుడు మన మీద ఉంటుంది, మన ఓపిక అండ్ మన టైం ని బట్టి. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే జంబో సైజ్ అనే చెప్పాలి. చేస్తే కొంతమంది కమెంట్స్ చేశారు, ఓం భక్తవత్సలాయ నమః. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటని ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమయ్యే ఉంటుంది కదా, శనివారం పూజ అనమాట. సో నేను శనివారం పూజ అయితే ప్రతి శనివారం చేసుకుంటూ ఉన్నాను. వీలు కాకపోతే తప్ప మిగతా ప్రతి శనివారాలు పిండి దీపం పెట్టుకుని పూజ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో అందుకే ఈ లాస్ట్ 1 month నుంచి స్టార్ట్ చేశాను అనమాట. 3 weeks అయితే కంటిన్యూస్ గా చేశాను. ఇది 4th week. ఈ రోజు నేను పూజ ఎలా చేసుకుంటాను అనేది కూడా మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఎర్లీ మార్నింగ్ లేచేసాను అనమాట. లేచిన తర్వాత ఇంకా పిండి దీపంకి పిండి రెడీ చేసుకుంటున్నాను. సో ఈ పిండికి ఏంటంటే నైటే నానబెట్టేసాను అనమాట. నేను బియ్యము, పచ్చి బియ్యము ఏవైనా పర్లేదు, రేషన్ బియ్యం గానీ ఇలా సోనా మసూరి బియ్యము ఏదైనా పర్లేదు, 1 గ్లాస్ నానబెట్టుకున్నాను అనమాట. అంటే 7 పిండి దీపాలు చేసుకుంటాను. 7 పిండి దీపాలు చేసుకొని కొద్దిగా స్వామివారికి ప్రసాదం కూడా ఇదే అనమాట. కొంచెం చిన్న ముద్దలాగా పెట్టేస్తాను చలిమిడి. సో ఇలాగా పిండి చల్లెట్తో పిండి మొత్తం జల్లించుకోవాలన్నమాట. జల్లించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పాలు, కొద్దిగా బెల్లం, నెయ్యి, ఇవి 3 యాడ్ చేసుకొని పిండి దీపాల్లాగా చేసుకోవాలన్నమాట. అది కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో నూకు అస్సలు ఉండకూడదు అనమాట. చూస్తున్నారు కదా, ఇంత నూకు వచ్చింది నాకు. సో పిండి జల్లెట్తో జల్లించుకుంటే ఏంటంటే ఇలా వస్తుంది పిండి. ఈ నూకు ఏంటంటే మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే ఇది కూడా మెత్తటి పిండిలాగా అయిపోతుంది. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది పిండి దీపాలు ఎలా చేయాలి అనేది. నేను ఎలా చేస్తాను అనేది కూడా ఒకసారి చూపిస్తాను. సో పిండి అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇదైతే సరిపోతుంది నాకు 7 పిండి దీపాలకి. చిన్న చిన్నవే చేస్తాను నేను, మరి పెద్ద పెద్దగా చేయను. సో ఇలా ఉండాలన్నమాట. నేను తడి బియ్య పిండే తీసుకుంటాను. కొంతమంది ఏంటంటే పొడి బియ్య పిండి కూడా తీసుకుంటారు. బట్ తడి బియ్య పిండితో నాకైతే బాగా వస్తాయి, పగుళ్ళు అవి రాకుండా. సో ఎప్పుడు నేను అందుకే తడి బియ్య పిండితోనే చేస్తాను. ఫ్రెష్గా అప్పటికప్పుడు బియ్యం నానబెట్టుకుని చేసుకుంటాను అనమాట. సో పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పిండి దీపం ఎలా చేసుకోవాలో చూద్దాము. బెల్లము అండ్ నెయ్యి అయితే తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే బెల్లము కొద్దిగా తీసుకొని తురుముకోవాలి. సో ఇలాంటి గ్రేటర్ తీసుకొని దీంట్లో తురిమేసుకుంటే, సో ఇలాగా బెల్లం తురుముకోవాలన్నమాట ఫస్ట్. సో ఇలా తురుముకున్న తర్వాత బెల్లం మొత్తం ఇలా పిండిలోకి కలిసేలాగా కలుపుకోవాలి. కొంతమంది అరటిపండు కూడా వేస్తారు. మా వైపు ఏంటంటే అరటిపండు వేయము, మేము బెల్లము అండ్ నెయ్యి మాత్రం వేస్తాం అనమాట. సో బెల్లం మొత్తం ఇలా పిండిలోకి కలిసిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెయ్యి కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇలా నెయ్యి మొత్తం పిండిలోకి కలిసిపోయిన తర్వాత కొద్దిగా నీళ్ళు కానీ కొద్దిగా పాలు కానీ చిలకరించుకుంటూ పిండి కలుపుకోవాలన్నమాట. అలా పోసేయకూడదు, ఎందుకంటే వాటర్ అలా పోసేస్తే ఇంకా జారుడుగా అయిపోతుంది. జస్ట్ ఇలా కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇట్లా చిలకరించుకోవాలన్నమాట. లేకపోతే ఏంటంటే పిండి జారుడుగా అయిపోతుంది, మళ్ళీ పిండి దీపాలు రావు. మళ్ళీ మీ దగ్గర పొడి బియ్య పిండి ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ జారుడుగా అయిపోయినా కూడా. బట్ నేనేంటంటే అప్పటికప్పుడు పిండి చేసుకుంటా కాబట్టి నా దగ్గర పిండి ఉండదు. సో అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదా, అలా వాటర్ చిలకరించుకుంటూ చేసుకుంటే ఏంటంటే ఇలా వచ్చేస్తుంది ముద్దలాగా. దీంతో ఏంటంటే ఇప్పుడు మనం పిండి దీపాలు చేసుకోవచ్చు. కాసేపు అలా వదిలేసి కూడా చేసుకోవచ్చు, వెంటనే కూడా చేసేసుకోవచ్చు. సో మొత్తం ఇలా ఉండల్లాగా చేసేసుకొని దీపాలు చేసేసుకోవడమే. సో ఇలాగ రౌండ్ లాగా చేసుకొని మిగతా దీపాలు కూడా అలాగే ఒత్తేసుకోవడమే. మంచిగా ప్రమిదల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. పగుళ్ళు కూడా ఉండవు, నీట్గా చిన్న చిన్న ముచ్చటగా ఉంటాయి. కొంతమంది ఒట్టి గోధుమ పిండితో కూడా చేసుకుంటారు అనమాట. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఎలా పెట్టినా మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకుంటే ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మన మీద ఉంటుంది. మన భక్తి అంతే, మన భక్తి కొద్దీ మనం ఎలా పూజించినా దేవుడు పలుకుతాడు. ఎవరి నమ్మకం వాళ్ళది. సో ఇంతే అనమాట. చూసారు కదా చిన్న ప్రమిదలాగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనికి ఇంకా బొట్లు పెట్టుకుని దీపం పెట్టుకోవడమే.
ఫైనల్లీ పిండి దీపాలు అయితే రెడీ అయిపోయాయి. 7 పిండి దీపాలు చేసుకున్నాను. అలాగే స్వామివారికి ప్రసాదం అనమాట చలిమిడి. సో ఇదే స్వామివారికి నైవేద్యం పెట్టేస్తాను. ఏమైనా పండ్లు ఉంటే పండ్లు పెట్టుకోవచ్చు. మన ఓపిక అండ్ మన టైం ని బట్టి ఇంకా ఎన్ని ప్రసాదాలైనా చేసుకోవచ్చు. చాలా మంది 7 ప్రసాదాలు కూడా వండి పెడుతూ ఉంటారు. సో నాకైతే ఈ రోజు కొద్దిగా టైం లేదు, బయటకు వెళ్ళాల్సి ఉందన్నమాట. సో అందుకని ఇంకా చలిమిడే పెట్టేస్తున్నాను. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే పువ్వులు. ఇక్కడ ఏంటంటే పువ్వులు దొరకవు, మల్లెపూలు అలాంటివి దొరికితే అసలు స్వామి వారికి ఏంటంటే అసలు అలంకార ప్రియుడు అనమాట వెంకటేశ్వర స్వామి. ఆయనకి ఏంటంటే ఎన్ని పువ్వులతో అలంకరిస్తే అంత ఇష్టం ఆయనకి. బట్ ఇక్కడ ఏంటంటే మాకు పువ్వులు అంత ఫ్రీక్వెంట్ గా దొరకవు. సో మేము వెళ్ళి ఏంటంటే ఇంకా బొకేలు అలాంటివి తెచ్చుకుని కట్ చేసుకుని వాడుకోవడమే. సో చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే తెల్ల గులాబీలు అనమాట. సో చాలా పెద్ద పెద్ద గులాబీలు ఇవి. మామూలుగా చిన్న చిన్న ఉంటాయి కానీ ఇవి చాలా పెద్దది, కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. చిన్న గులాబీలు అయితే తక్కువ కాస్ట్. ఇవేంటంటే బొకే గులాబీలు, చాలా పెద్దవి, జంబో సైజ్ అనే చెప్పాలి. సో చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇంక ఈ పూలతో అండ్ పిండి దీపాలతో స్వామి గారికి పూజ చేసుకుందాం. మళ్ళీ పూజ సామాన్లు కూడా వాష్ చేసేసుకున్నాను అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ లో నా పూజ వీడియో పోస్ట్ చేస్తే కొంతమంది కమెంట్స్ చేశారు, ముందు రోజు క్లీన్ చేసుకోవాలి పూజ సామాన్లని. కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు కదండి. కుదిరిన వాళ్ళు ముందు రోజు చేసుకుంటారు, కుదిరిన వాళ్ళు ఆ రోజు చేసుకుంటారు. సో నేనైతే ఎప్పుడైతే పూజ చేసుకుంటానో అప్పుడే పూజ సామాన్లు కూడా వాష్ చేసుకుని వెంటనే దీపం పెట్టుకుంటాను అనమాట. ఓం భక్తవత్సలాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జిష్ణవే నమః, ఓం దశరూపవతే నమః, ఓం దేవకీ నందనాయ నమః, ఓం సౌరయే నమః. శనివారం పూజ అని గూగుల్లో వెతికితే మనకి చాలా లింక్సే వస్తాయి అనమాట. సో నేను ఒక PDF డౌన్లోడ్ చేసుకున్నాను, అది చూసుకుంటూ పూజ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఏంటంటే గణపతి పూజ, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అనమాట. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకుని ఇంకా మొత్తం పూజ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. దీపం దర్శయామి. ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి. సో ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది అనమాట. బాగా జరిగింది పూజ. సో నా దగ్గర సెపరేట్గా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే లేదు. సో ఇక్కడ ప్లేస్ కూడా ఉండదు అనమాట, ఇండియాలో లాగా పూజ గది సెపరేట్గా. సో ఇలాగ ఒక క్యాబినెట్ సెట్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి మాత్రమే ఉన్నారు. సో నెక్స్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు ఒకటి పద్మావతి అమ్మవారు ఉండేది తెచ్చుకోవాలన్నమాట. సో చూసారు కదా, పిండి దీపాలు మంచిగా వెలుగుతున్నాయి. ఇంకా ఒక 1 hour 2 hours దాకా వెలుగుతాయి అన్నమాట, ఆ నెయ్యి మొత్తం అయిపోయేదాకా. సో ఇలా ఎవ్రీ శనివారము చేసుకున్నా మంచిదే అనమాట పూజ. నేనైతే ఎవ్రీ శనివారం చేసుకుందాం అనుకుంటున్నాను.